So now we are at 130 question. What is this 130 question? Name two animal fibers. ఎనిమల్ ఫైబర్స్ జంతువుల నుండి లభించే దారాలను రాయమని అంటున్నాడు. జంతువుల నుంచి లభించే జంతువులు కానీ క్రిమి కీటకాలు కానీ పురుగులు కానీ అట్లాంటి వాటి నుంచి లభించే దారాలు. ఏం దార ఎగ్జాంపుల్ ఏంటివి? సిల్క్ అండ్ ఊల్. సిల్క్ మరియు ఊల్. సిల్క్ దేని నుంచి లభిస్తుంది? పట్టు పురుగుల నుంచి లభించడం జరుగుతుంది. ఊల్ దేని నుంచి లభిస్తుంది? మేకలు లేదా గొర్రెల నుంచి లభిస్తుంది. మేకలు లేదా గొర్రెల నుంచి ఊల్ లభించడము జరుగుతుంది. సిల్క్ అనేది ఎక్కడి నుంచి లభిస్తుంది? పట్టు పురుగుల నుంచి లభిస్తుంది. ఇది ఒక కీటకము అంటారు. ఊల్ ఎక్కడి నుంచి లభిస్తుంది? మేకలు లేదా గొర్రెల నుంచి ఊల్ లభించడం జరుగుతుంది. సో ఇది మనకు ఎనిమల్ ఫైబర్కి రెండు ఎగ్జాంపుల్ రాయమంటే ఇవి రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ 131 క్వశ్చన్. వాట్ ఈజ్ సిల్క్ అండ్ ఆబ్టైన్డ్ ఫ్రమ్? మరి సిల్క్ ఎక్కడి నుంచి తయారవుతుంది? సిల్క్ని కనుక తీసుకుంటే మరి సిల్క్ ఎక్కడి నుంచి తయారవుతుంది? సిల్క్ అనేది సిల్క్ వార్మ్ అనే కీటకం నుంచి తయారవడం జరుగుతుంది. ఈ సిల్క్ వార్మ్ ఏం చేస్తుంది? ఈ సిల్క్ వార్మ్ అనే కీటకం ఏదైతే ఉంటుందో ఇది డెవలప్ అవ్వకుంటూ అంటే సిల్క్ వార్మ్ అంటే ఏంద్రా? పట్టు పురుగు. ఈ పట్టు పురుగు అనేది డెవలప్ అవ్వుకుంటూ లాస్ట్కు ఏమవుతుంది అని అంటే ఇది మనకు ఒక ప్రౌఢ దశలోనికి మారుతుంది. దాన్ని కాటర్ పిల్లర్ అంటారు. ఏమంటారు? కాటర్ పిల్లర్. ఈ కాటర్ పిల్లర్ దశ లోపల ఏమవుతుందంటే ఈ పట్టు పురుగు మొత్తం సిల్క్నంతా దాని నోటి నుంచి ఇస్తూ గుండ్రంగా ఇది లోపలనే ఉండి గుండ్రంగా ఇట్లా తిప్పుకుంటా ఉంటుంది. తన చుట్టూ తిప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక దానికి గూడులాగా తయారవుతుంది. దీన్ని ఏమంటారంటే కుకూన్ అంటారు. ఏమంటారు? కుకూన్ అని అనడం జరుగుతుంది. ఈ కుకూన్ లోపలికి పట్టు పురుగు ఉండి తన చుట్టూ ఈ విధంగా అల్లుకొని దారం రూపంలో అల్లుకోవడం జరుగుతుంది. ఇక దీని నుంచి ఏం చేస్తారు? దారాన్ని వేరు చేసి పట్టు దారాన్ని తీసుకొని దాని నుంచి పట్టు చీరలు, దానికి సంబంధించిన పట్టు పంచెలు అల్లడము జరుగుతుంది. ఇప్పుడైతే మన క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్ట్ అయితే ఏంటిది? ఈ సిల్క్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే సిల్క్ వార్మ్ అనే కీటకం నుంచి వస్తుంది. సిల్క్ వార్మ్ అనే కీటకం నుంచి పట్టు పురుగు అనే దాని నుంచి తయారవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 132 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఊల్ అండ్ ఆబ్టైన్డ్ ఫ్రమ్? ఊల్ అంటే ఏమిటి? అది ఎక్కడి నుంచి తయారవుతుంది అని అడిగినాడు. ఫ్లీస్ ఆఫ్ షీప్ ఆర్ హెయిర్ ఆఫ్ గోట్స్. ఫ్లీస్ ఆఫ్ షీప్ ఆర్ హెయిర్ ఆఫ్ గోట్. సో జంతువుల చర్మం పైన ఉండే మెత్తని వెంట్రుకల నుంచి ఇది లభించడం జరుగుతుంది. గొర్రెలపై ఉండే వెంట్రుకలు ఏవైతే ఉంటాయో, గొర్రెల పైన ఉన్న వెంట్రుకలను ఏమైతే ఉంటాయో వాటిని ఏమనడం జరుగుతుందంటే ఫ్లీస్ అంటారు. వాటిని ఏమంటారు? ఫ్లీస్ అనడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని రకాల మనకు మేకల వెంట్రుకల నుంచి కూడా తయారవడం జరుగుతుంది. మేకల యొక్క వెంట్రుకల నుంచి తయారవడం జరుగుతుంది. ఫ్లీస్ అంటే గొర్రెల యొక్క బొచ్చు, గొర్రెల మీద ఉండే వెంట్రుకలు, గొర్రెల మీద ఉండే